తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యురాలు పద్మశాలీల ఆడపడుచు తమ్మిశెట్టి జానకిదేవి హరికృష్ణ దంపతులను పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు సత్కరించారు. ఈ మేరకు శుక్రవారం ఆత్మకూరు రోడ్లోని ఖ్యాతి అపార్ట్మెంట్లోని తన నివాసంలో తమ్మిశెట్టి జానకిదేవి హరికృష్ణ దంపతులను పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ కేంద్ర కమిటీ అధ్యక్షుడు స్వర్గం పుల్లారావు, ప్రధాన కార్యదర్శి విన్నకోట వెంకటేశ్వర్లు అలియాస్ కన్నా మాస్టారు, కోశాధికారి నీలి కనకదుర్గ ప్రసాదరావు, సహాయ కార్యదర్శి మురుగుడు లక్ష్మీనారాయణ, కేంద్ర కమిటీ సభ్యుడు గుత్తికొండ ధనుంజయరావు, అందే వెంకన్న తదితరులు కలిశారు. ఈ సందర్భంగా జానకిదేవి దంపతులు పివా ప్రతినిధులకు సాదర స్వాగతం పలికారు. పెద్దలు ప్రత్యేకంగా రావటం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. అలాగే పివా ప్రతినిధులు జానకిదేవి మామగారైన తమ్మిశెట్టి రామకృష్ణతో తమకు గల అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. పద్మశాలీలకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంగళగిరి ప్రజాప్రతినిధి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్కు ఈ సందర్భంగా పివా ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. పద్మశాలి ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఈరోజు మన టీటీడీ బోర్డు కార్యవర్గ సభ్యురాలుగా నియమించిన సందర్భంలో వారికి ధన్యవాదాలు తెలుపుకోవడానికి పద్మశాలి ఇంటర్నేషనల్ అసోసియేషన్ తరఫున మా కార్యవర్గ సభ్యులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, మంగళగిరి శాసనసభ్యులు, మంత్రివర్యులు, మరి జానకిదేవి గారిని పద్మశాలీల తరఫున బోర్డు కార్యవర్గ సభ్యులుగా నియమించినందుకు మేము వారికి కూడా పద్మశాలి ఇంటర్నేషనల్ అసోసియేషన్ తరఫున అనేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇది పద్మశాలీల చరిత్రలో ఒక సువర్ణ అవకాశం మీరు కలిగించినందుకు మీకు ధన్యవాదములు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారము. నా పేరు నీలి కనకదుర్గ ప్రసాదరావు, పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ కోశాధికారి. ఈరోజు టీటీడీ బోర్డు మెంబర్గా నియమితులైన శ్రీమతి తమ్మిశెట్టి జానకిదేవి గారిని, వారి భర్త గారైనటువంటి శ్రీ హరికృష్ణ గారిని కలుస్తూ ఎంతో ధన్యవాదములు. తమ్మిశెట్టి రామకృష్ణ గారు మా పెదనాన్నగారు అవుతారు. మా నాన్నగారైన నీలి కోటయ్య గారు వారంతా సమకాలీకులు. ఈ నూలు వ్యాపారం చేయడంలో తర్వాత ఈ డైయింగ్ పరిశ్రమలో ఎంతో ఉద్దండులు వాళ్ళు. మేము చదువుకుని కూడా ఈ వ్యాపార రంగంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఈ మంగళగిరిలో పుట్టి పెరిగిన మాకు ఈ వృత్తిలో ఉన్నందుకు, ప్రత్యేకించి ఈ హరికృష్ణ ఫ్యామిలీతోటి నేను ఎంతో కాలము వ్యాపారం చేసి వారి అభివృద్ధికి మా అభివృద్ధికి రకరకాలుగా చేదోడు వాదోడుగా ఉంటూ ఎన్నో రకాలుగా మేము చాలా విషయాలు పంచుకున్నాము. ఈరోజు వారికి ఈ పదవి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేయచ్చు, నమస్కారం తెలియజేస్తున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా సంతోషకరంగా మేము పివా తరపున ఇక్కడికి వచ్చి తమ్మిశెట్టి జానకిదేవి గారిని సన్మానించుకుంటున్నాం. దంపతులు ఇద్దరు కూడా మాకు ఎంతో చక్కగా అన్ని విధాలా సహకరిస్తున్నారు. ముఖ్యంగా వారికి ఇవ్వటం అనే దాన్ని మేము ఎంతో గర్వంగా భావిస్తున్నాం. కేవలం ఇది ఒక వ్యక్తికి కాకుండా పద్మశాలీలందరికీ కూడా ఇచ్చినట్టుగా ఆ గౌరవాన్ని మేము భావిస్తున్నాము. టీటీడీ మెంబర్గా ఉండటం అంటే అది జాతీయ స్థాయిలో గౌరవం అయిందని, అలాంటి గౌరవం పద్మశాలీలకు ఇచ్చినందుకు మేము ప్రభుత్వానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియపరుస్తూ, మరి జానకిదేవి గారు
ఈపురపాలెం, చీరాల పక్కన ఉన్న ఈపురపాలెం నుంచి వచ్చారు. అక్కడ మా తాతగారు అయినటువంటి గుద్దంటి దాస్ గారు ఉన్నారు. వారు చాలా ప్రముఖమైనటువంటి హరికథా దాస్. ఆ ఇంటి పక్కనే వీళ్ళు కూడా ఉన్నారు. ఆ నేపథ్యంలో ఒక పద్మశాలీల యొక్క సమూహం నుంచి మేడం గారు వచ్చి పద్మశాలీల సేవకి అంకితమయ్యి, అంతేకాకుండా నిరంతరంగా పార్టీ కోసం కూడా సేవ చేసి ఈ మంచి స్థానానికి అర్హులుగా ఇది పొందినందుకు మేము గర్విస్తూ వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియపరుస్తున్నాం. నమస్తే. అందరికీ నమస్కారం అండి. పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున జానకి దేవి గారికి టీటీడీ బోర్డు మెంబర్షిప్ ఇచ్చిన సందర్భంలో వారిని అభినందించడానికి పద్మశాలి ఇంటర్నేషనల్ అసోసియేషన్ వర్కింగ్ కమిటీ మొత్తం వచ్చాము. వారికి జానకి దేవి గారి మామగారు కుటుంబము, తండ్రి గారి కుటుంబము ఇద్దరు రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలే. ఈమె ఇక్కడికి మంగళగిరిలో వివాహమైన దగ్గర నుంచి రాజకీయంగా ఏదో ఒక రూపంలో పనిచేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఈ టీటీడీ బోర్డు మెంబర్షిప్ ఇచ్చినందుకు ముఖ్యంగా ఈ లోకేష్ గారిని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ బిల్డింగు శంకుస్థాపన సందర్భంగా ఇన్వైట్ చేయటానికి కూడా మేమందరం రావటం జరిగిందండి. ఈ సందర్భంగా మేడం గారిని అభినందిస్తున్నాను. మంగళగిరిలో జానకీదేవి మామగారు ఇండియా మొత్తంలో బీజేపీ నాయకుడంటే మంగళగిరిలో రామకృష్ణ గారే గుర్తొస్తారు. రామకృష్ణ గారి వల్లే ఇక్కడ దేశం మొత్తంలో ఉన్న బీజేపీకి బీసీలు ఎక్కువ ఉన్న మంగళగిరిలో రామకృష్ణ గారి వల్లే బీజేపీ బ్రతికిందండి. చెప్పాలంటే ఒక్క బీసీలు ఉన్న మంగళగిరి టౌన్లో రామకృష్ణ గారంటే అంత పేరు బీసీల తరఫున తీసుకొచ్చారంటే రామకృష్ణ గారు తెలియని వాళ్ళు ఇండియాలోనే ఉండరు. అటువంటి ఫ్యామిలీకి కోడలుగా వచ్చిన జానకీదేవి గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. జానకీదేవి గారు హరికృష్ణ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ టీవీలో వచ్చినప్పుడు చూసి ఇట్లా ప్రకటన టీటీడీ బోర్డు మెంబర్గా జానకీదేవి గారికి అని చూడంగానే చాలా భావోద్వేగానికి విలువనైనట్టు అనిపించి చాలా ఆనందం వేసింది. ఎందుకంటే నాకు తమ్మిజెట్టి రామకృష్ణ గారితో చాలా దగ్గర సంబంధం ఉండేది. మాకు బాబాయ్ అని పిలిచేవాడిని. ఆయన కూడా మమ్మల్ని ఏదైనా విషయాలు పిలుచుకొని మాట్లాడేవారు. చాలా దగ్గర సంబంధం ఉండేది. ఆ కుటుంబానికి మా కుటుంబానికి కూడా చాలా దగ్గర సంబంధాలుగా బాగా ఉండేవాళ్ళం. ఆ నేపథ్యంతో నాకు చాలా ఆనందం వేసింది ఆ బాధ్యత రావటంతో. అందుకని ఈ బాధ్యతను చక్కగా నిర్వర్తించుకోవాలని కోరుకుంటూ మన తెలుగుదేశం పార్టీ వారు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ అభినందనలు తెలియజేస్తున్నాను.